ద్వారకామాయిలో దయగల సాయి ద్వారకామాయిలో. ఒక పెద్ద మనిషి బ్రహ్మజ్ఞానం కావాలని బాబా దగ్గరికి వచ్చి అడగడం జరుగుతుంది. ఆ సమయంలో 5 రూపాయలు బాబాకి అవసరార్థం తిరిగి ఇచ్చే ఉద్దేశంతో ఇతరుల దగ్గరికి ఒక కుర్రవాడిని పంపి ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మజ్ఞానం అడిగిన పెద్ద మనిషి తన దగ్గర డబ్బు ఉండి కూడా ఇవ్వడానికి మనస్కరించిన సందర్భంగా బాబా ఏమంటున్నారో ఇప్పుడు విందాం. నీ జేబులో 250 రూపాయలుండగా ఊరికి ఇక్కడ కూర్చొని చూస్తున్నావా? నీ డబ్బును బయటికి తీ చూద్దాం. నీ బ్రహ్మ నీ జేబులోనే ఉన్నాడు. నీ బ్రహ్మమును చుట్టి దాచేసుకో. నిన్ను చుట్టుకున్న ధనలోభం తొలగిపోనంత వరకు నీకు బ్రహ్మజ్ఞానం లభించదు. ధనం పైన వాంఛ వదలకుండా పుత్రులు పశువులు ధన సంపాదన యందు ఆసక్తి కల వారికి బ్రహ్మజ్ఞానం ఎలా లభిస్తుంది? శ్రీ సాయిరామ్ సాయిరామ్ బాబా సాయిరామ్ సాయిరామ్ శ్రీ సాయిరామ్ సాయిరామ్. ఈరోజు బాబా చెప్పిన ఈ వాక్యాన్ని బట్టి ఎవరెవరికి వేటి మీద ధ్యాసలు బలంగా పెట్టుకొని వదలలేని వారికి దానికి సంబంధించిన జ్ఞానమే వారికి బ్రహ్మజ్ఞానం అవుతుంది. కానీ అసలైన బ్రహ్మజ్ఞానం లభించదని బాబా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ముందు మనకున్న ధ్యాసలు వదులుకుంటేనే బ్రహ్మజ్ఞానానికి అర్హత వస్తుంది. బాబా ఈరోజు మనందరికీ సాయి అమృత పలుకుల ద్వారా ఒక గొప్ప సత్యాన్ని తెలియజేశారు. కాబట్టి ఇటువంటి సందేశాలు విని వదిలేకుండా సాయి చెప్పినట్లు మనం కూడా ఆచరించి సాయి కృపకు పాత్రలమవుదాం.